రాహుకేతుల రాశి మార్పుతోటి మీన రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కనుక శుభ ఫలితాలు ఇస్తారు అనేవన్నీ కూడా చూద్దామండి. 18 సంవత్సరాల తర్వాత రాహుకేతువులు, ముఖ్యంగా రాహు మీనాన్ని వదిలి కుంభరాశిని, కేతు కన్యారాశిని వదిలి సింహరాశిలో స్థితి పొందడం వల్ల 18 సంవత్సరాలు ఎందుకన్నామయ్యా అంటే, ఒక్కొక్క రాశిలో రాహుకేతులు 4.5 year ఉంటారు, 18 నెలల పాటుగా ఉంటారు. 12 రాశులు మొత్తంగా ఉంటాయి కాబట్టి 12 × 1.5 అంటే 18 సంవత్సరాలు వస్తుంది. ఈ రాహుకేతులు ఒక్క రాశిలో 18 నెలలు అంటే 1.5 year ఉంటారు. రాహుకేతులు గ్రహాల అంటే కాదండి, ఛాయాగ్రహాలు. రాహుకేతులు స్వయంగా ఫలితాలు వెలువరించలేవు. రాహుకేతులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాన్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఏ గ్రహంతో చూడబడుతూ ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఇలాగా 4 రకాలుగా ఫలితాలు ఇస్తూ ఉంటారండి. మరి రాహు ఈ యొక్క కుంభరాశిలో కంఫర్ట్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కేతు సింహరాశిలో అంత కంఫర్ట్గా లేకపోయినా రాహు మాత్రం అద్భుతంగా పాజిటివ్గా ఉంటాడు అక్కడ. మరి ఎందుకు ఇలా అంటే, కుంభరాశి సింబల్ కనుక చూస్తే, కుంభరాశి చూస్తే ఎలా ఉంటుంది, ధారాళంగా అమృత జలాన్ని పోసినట్టుగా ఉంటుందండి. అందుకనే రాహుకి ఆ రాశి కంఫర్ట్ దొంగలించిన స్టీల్ చేయడం ఆశ మంచి ఫలితం జరుగు చేస్తారు. కేతు సింహరాశిలో ఉన్న ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. మీన రాశి వారికి రాశాధిపతి గురుడు 4లో ఉన్నారు, మంచిదే. ఏళ్ళ నడిచిన సెకండ్ ఫేజ్లో ఉన్నారు. రాహు మీకు వ్యయంలోకి వచ్చారండి. గతంలో కంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. విదేశీయానం, దూర ప్రాంతాల ప్రయాణాలు చేయడం, బహుదూరం వెళ్ళి చదువుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. విద్యార్థులు బహుదూరం వేరే రాష్ట్రం లేకుంటే వేరే దేశం కూడా వెళ్ళవచ్చు. టెక్నాలజికల్ పరంగా బాగా రాణించగలుగుతారు. మెడిసిన్ స్టూడెంట్స్ కూడా బాగుంటుందండి. కుంభరాశిలోనే శతభిషక్ అంటే 100 మంది డాక్టర్లకు సమానం. రాహు ఆ నక్షత్రం కలిగి అధిపతి అయ్యి అందులోనే ఉంటారు కాబట్టి, ఆ నక్షత్రం మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి, డాక్టర్స్ ఏదైనా కొత్త సైంటిస్టులు ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 12వ స్థానంలో స్లీప్లెస్, నిద్ర తక్కువగా ఉంటుంది. అందుకే పర్టికులర్గా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ హూఎవర్ మేబీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్క్రీన్స్ ఎక్కువగా పడుకుని చూడకూడదండి. 2 hours బిఫోర్ కనుక చూడకూడదు అని చెప్తూ ఉంటారు. ఫిజికల్గా పడుకున్నట్టుగా ఉన్నా కూడా డే టైం మళ్ళీ మార్నింగ్ లేవగానే ఎనర్జీ లేనట్టుగా ఉంటుంది. కాబట్టి బట్ టు అవాయిడ్. విద్యార్థులు చతుర్థంలో గురుడు ఉన్నారు కాబట్టి, గురువు యొక్క ప్రోత్సాహం, పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో కొంత డైవర్ట్ అయినా వెంటనే సెటిల్ అయిపోతారు అని చెప్పవచ్చు. మరి 12వ స్థానంలో రాహు ఉన్నారు. విదేశాల్లో సెటిల్మెంట్ కావచ్చు, విదేశాల్లో ఆల్రెడీ ఉన్నవారికి పిఆర్ లాంటిది సమస్యలు ఏమైనా క్లియర్ అవటం లాంటివి జరుగుతాయండి. లగ్జరీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాహు గురుడు యొక్క కామన్గా దృష్టి అనేది 8వ స్థానం మీద పడుతూ ఉంటుంది. అంటే సడన్ మనీ కావచ్చు, ఏదైనా ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటే అలాంటి ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 7 నుండి కేతు వెళ్తున్నాడు. కేతు గ్రహము ఈ యొక్క బుధరాశిలో, కన్యలో కానీ సింహరాశిలో కానీ అంత పాజిటివ్ కాకపోయినా 6వ స్థానం అంటే ఉపచయ స్థానం కాబట్టి కంఫర్ట్గానే కొంచెం బెటర్గా ఉంటుందండి. వ్యాపారంలో కావచ్చు, ఈవెన్ వివాహ వ్యవస్థలు కావచ్చు, గొడవలు, మాట పట్టింపులు, ఈగో క్లాసెస్ ఏమైనా ఉన్నా కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అవుతూ పోతూ ఉంటాయి.